హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ కుకింగ్ చేస్తున్నాను. 9th మంత్ కాబట్టి ఎక్కువసేపు స్టాండింగ్ వర్క్స్ చేయట్లేదు, కంఫర్టబుల్గా ఉన్న వర్క్స్ మాత్రమే చేస్తున్నా. కానీ ఈరోజు కుకింగ్ చేస్తూ మీతో ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు మెటర్నిటీ లీవ్లో ఉన్నా కదా, జాబ్కి వెళ్తూ యూట్యూబ్ వీడియోస్ మేనేజ్ చేయడం నాకు చాలా కష్టమైపోయేది. ఆఫీస్ నుండి వచ్చాక ఇంట్లో పనులు, మళ్ళీ వీడియో షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ అన్నీ మేనేజ్ చేయాలంటే అస్సలు టైం సరిపోయేది కాదనమాట. అందుకే మెటర్నిటీ లీవ్ స్టార్ట్ అయ్యాక నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఏంటంటే ఇప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది, ఈ టైంని కరెక్ట్గా యూస్ చేసుకొని నేను మళ్ళీ ఆఫీస్కి రిపోర్ట్ అయ్యే లోపు నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేయాలి అని. సో నా మైండ్లో ఒక టార్గెట్ డేట్ పెట్టేసుకున్నాను. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే నేను టార్గెట్ పెట్టుకున్న సేమ్ పీరియడ్కి యూట్యూబ్ కూడా ఒక కొత్త టార్గెట్ అయితే ఇచ్చింది. సో అది నన్ను నవ్వుకునేలా చేసిందో ఏడిపించేలా చేసిందో అస్సలు అర్థం కాలేదు. ఫస్ట్లో అయితే ఇదేంటి సేమ్ ఇలానే ఇచ్చింది, అన్ఫార్చునేట్గా ఇలానే జరిగింది అని చెప్పి అనుకున్నాను. యూట్యూబ్ అనౌన్స్ చేసిన న్యూ మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ ప్రకారం February 1, 2027 నుంచి న్యూ క్రియేటర్స్కి యాడ్ రెవెన్యూ మానిటైజేషన్ కోసం 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 8000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ 365 డేస్లో కంప్లీట్ చేయాలి. అదే షార్ట్స్ అయితే 20 మిలియన్ వ్యాలిడ్ షార్ట్ వ్యూస్ కంప్లీట్ చేయాలి, అది కూడా 90 డేస్లో. ఇప్పుడు ఉన్న 4000 వాచ్ అవర్స్ని 10 మిలియన్ షార్ట్స్ని కంపేర్ చేస్తే ఇది డబుల్ రిక్వైర్మెంట్ అన్నమాట. నేను ఆల్రెడీ నా ఛానల్ని మానిటైజ్ చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకుంటే ఇంతలో యూట్యూబ్ కూడా సరే టార్గెట్ పెట్టుకున్నావా, మరి ఇంకా కొంచెం డిఫికల్ట్ టార్గెట్ తీసుకో అన్నట్టుంది నా పరిస్థితి. కానీ నిజం చెప్పాలంటే కొత్త క్రియేటర్స్కి ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నాలాంటి మిడిల్లో ఉన్న వాళ్ళకి ఇంకాను అటు ఆపేయాలో తెలియదు, ఇటు కంటిన్యూ చేయాలో కూడా అర్థం కాదు. కానీ నిజం చెప్పాలంటే మాత్రం ఇది చాలామంది హౌస్ వైఫ్స్కి పార్ట్ టైమ్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కుకింగ్, క్లీనింగ్, కిడ్స్, ఫ్యామిలీ వాటన్నింటినీ మేనేజ్ చేస్తూ యూట్యూబ్ కోసం కన్సిస్టెంట్గా టైం ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. కొత్త క్రియేటర్స్కి వ్యూస్ రావడము, సబ్స్క్రైబర్స్ పెరగడము, వాచ్ టైం బిల్డ్ అవ్వడము అన్నీ టైం తీసుకునే ప్రాసెస్. యాక్చువల్లీ మన ఛానల్ గురించి కూడా మీతో ఒక విషయం షేర్ చేయాలి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మానిటైజేషన్ గురించి ఇంత సీరియస్గా ఆలోచించలేదు. ఏదో వీడియోస్ చేస్తున్నాను కదా, నచ్చిన కంటెంట్ అప్లోడ్ చేస్తున్నా, ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూస్తున్నాను, అలా జర్నీ కంటిన్యూ చేశాను. కానీ ఒక స్టేజ్కి వచ్చాక మనకు ఒక గోల్ ఉండాలి కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా ఛానల్ని ఎక్కడ చూడాలి, నెక్స్ట్ నా టార్గెట్ ఏంటి అని మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. అలాగే నేను కూడా నా ఛానల్కి ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఎస్పెషల్లీ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో హౌస్ వైఫ్స్కి యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే బయట నుంచి చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంట్లో ఉంటారు కదా, వీడియోస్ చేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఇంట్లో ఉండడం అంటే ఫ్రీగా ఉండడం కాదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఒక పని అయ్యాక ఇంకో పని ఉంటూనే ఉంటుంది. కుకింగ్ అని, క్లీనింగ్ అని, ఫ్యామిలీతో, కిడ్స్తో, షాపింగ్స్, రిలేటివ్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కెమెరా ముందు కూర్చొని వీడియో చేయాలంటే ఎనర్జీ కూడా కావాలి, టైం కూడా కావాలి. అందుకే యూట్యూబ్లో సక్సెస్ అయిన హౌస్ వైఫ్స్ని చూస్తే నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ ఒక హాబీ లాగా స్టార్ట్ అయినా దానిని మెయింటైన్ చేయడానికి చాలా డిసిప్లిన్ కావాలి. మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ వచ్చేస్తాయని గ్యారంటీ అస్సలు లేదు. యూట్యూబ్లో ఒక్కొక్కరి లక్ ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని వీడియోస్కి మనం చాలా ఎఫర్ట్ పెడతాం కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తాయి. ఇంకో వీడియోని జస్ట్ క్యాజువల్గా షూట్ చేస్తాము, అదే అన్ఎక్స్పెక్టెడ్గా బాగా పర్ఫామ్ అవ్వచ్చు.
అప్పుడు మనకి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదా. నాకు ఇలాంటిది చాలాసార్లు అయిందనమాట ఎక్స్పీరియన్స్. నేను ఇన్ని అవర్స్ ఎడిట్ చేసిన వీడియోస్కి వ్యూస్ ఎందుకు రాలేదు, ఇంత ఎఫర్ట్ పెట్టి కూడా సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగడం లేదు, అసలు నేను కంటిన్యూ చెయ్యాలా వద్దా అనే డౌట్స్ చాలా వస్తాయి. చాలాసార్లు ఆపేయాలని కూడా అనిపిస్తుంది. నాకు కూడా అలాంటి ఫీలింగ్స్ వచ్చిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ లెసన్ అనేది నేను నేర్చుకున్నాను. యూట్యూబ్లో మన కంట్రోల్లో ఉన్న థింగ్ ఎఫర్ట్ మాత్రమే. వ్యూస్ మన కంట్రోల్లో లేవు, ఆల్గారిథం మన కంట్రోల్లో లేదు, ఎవరు వీడియోస్ చూస్తారనేది మన కంట్రోల్లో లేదు. కానీ వీడియో అప్లోడ్ చెయ్యాలా వద్దా, కంటెంట్ ఇంప్రూవ్ చేయాలా వద్దా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా వద్దా, ఇవి మన కంట్రోల్లో ఉంటాయన్నమాట. అందుకే మనం మన కంట్రోల్లో లేని వాటిని గురించి ఎక్కువ ఆలోచించకుండా మన కంట్రోల్లో ఉన్న వాటిపై ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 9th మంత్లో ఉన్నా. నేను అనుకున్నంత ఎనర్జెటిక్గా ఎవ్రీడే వీడియోస్ చేయలేను, స్టాండింగ్ వర్క్స్ కూడా ఎక్కువసేపు చేయలేను. సో దానికి అకార్డింగ్గా కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి. కుకింగ్ చేయగలిగిన రోజు కుకింగ్ వీడియో చేస్తా, ఇంట్లో కంఫర్టబుల్గా ఉంటే వ్లాగ్స్ చేస్తా, సిట్టింగ్ కంటెంట్ చేయగలిగితే అదే చేస్తాను. అంటే మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా మన కంటెంట్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం పర్ఫెక్ట్గా కండిషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అసలు స్టార్ట్ చేయలేమండి. నాకు ప్రాపర్ కెమెరా వచ్చాక స్టార్ట్ చేస్తా, లేకపోతే నాకు పర్ఫెక్ట్ రూమ్ సెట్ చేశాక వీడియోస్ చేస్తా, నాకు ఫుల్ ఫ్రీ టైం దొరికాక ఛానల్ మీద ఫోకస్ చేస్తా, ఫస్ట్ 10 వీడియోస్ ప్లాన్ చేసుకున్నాక అప్లోడ్ చేస్తాను. ఇలా చెప్పుకుంటూ ఉంటే మంత్స్, ఇయర్స్ అయిపోతాయి. యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అనేది ఏది ఉండదండి. మనం పెట్టుకున్న రూల్స్ వల్లే మనం ఆగిపోతున్నాం అంతే. నేనైతే ఈ రెసిపీ గురించి ఏమీ చెప్పట్లేదు కదా, అందరికీ తెలిసిందే వెజ్ బిర్యానీ కదా అని చెప్పి నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా అందులో చెప్పడానికి కొత్తగా ఏముండదు కదా, జస్ట్ మీతో ఈ విషయాలు షేర్ చేసుకోవాలనిపించే ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేశాను. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వీడియో ఫ్లాప్ అయినా పర్లేదు, సెకండ్ వీడియోకి వ్యూస్ రాకపోయినా పర్లేదు, థర్డ్ వీడియోకి సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే మనం ఒక వీడియోతో సక్సెస్ అవ్వలేము. కన్సిస్టెంట్గా చేసిన వీడియోస్ జర్నీతోనే సక్సెస్ అవుతాము. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మానిటైజేషన్ టార్గెట్ని చూసి ప్రెషర్ ఫీల్ అవ్వకండి. మానిటైజేషన్ అనేది ఒక మైల్ స్టోన్ మాత్రమే, అది మన ఫైనల్ డెస్టినేషన్ కాదు. సపోజ్ మానిటైజేషన్ వచ్చింది అనుకుందాం, అప్పుడు మన జర్నీ కంప్లీట్ అయిపోయిందా? లేదు కదా. అప్పుడే యాక్చువల్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్ని మెయింటైన్ చేయాలి, బెటర్ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఛానల్ని గ్రో చేయాలి. సో ఫస్ట్ మానిటైజేషన్ టార్గెట్ పెట్టుకోవడం మంచిదే, కానీ మానిటైజేషన్ కోసమే వీడియోస్ చేయకుండా ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేయాలి. మనల్ని చూసే ఒక పర్సన్కి కూడా యూస్ఫుల్గా ఉందా, ఎంటర్టైన్మెంట్ చేస్తుందా, కనెక్ట్ అవుతున్నారా, వాల్యూ ఇస్తున్నారా, అలా ఆలోచించి కంటెంట్ క్రియేట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఛానల్కి బెనిఫిట్ ఉంటుంది. అండ్ వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళాలి. మన జర్నీ మన స్పీడ్లోనే ఉంటుంది. వేరే వాళ్ళకి 6 months టైం పట్టిందని మనకు కూడా 6 monthsలోనే అవ్వాలని రూల్ లేదు కదా. వాళ్ళకు ఒక సిచ్యువేషను, మనకు ఒక సిచ్యువేషన్, వాళ్ళకు ఒక జర్నీ, మనకు ఒక జర్నీ. సో కంపేర్ చేయకుండా మన జర్నీ మీదే ఫోకస్ చేద్దాము. ఫైనల్గా హౌస్ వైఫ్స్కి కానీ, న్యూ క్రియేటర్స్ కానీ, పార్ట్ టైమ్గా ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, మానిటైజేషన్ వచ్చినా రాకపోయినా ఈ వీడియోస్ నా దగ్గర మెమరీస్గా ఉంటాయి. కానీ మానిటైజేషన్ కోసం కూడా ట్రై చేయకూడదని కాదు, డెఫినెట్లీ ట్రై చేయాలి, టార్గెట్ పెట్టుకోవాలి, వర్క్ చేయాలి అండ్ ఇంప్రూవ్ అవ్వాలి. కానీ టార్గెట్ ఇమీడియట్గా రీచ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అయ్యి జర్నీని స్టాప్ చేయకూడదు. బికాజ్ సమ్ టైమ్స్ డెస్టినేషన్ కన్నా జర్నీ మనల్ని ఎక్కువగా నేర్పిస్తుంది. సో నా టార్గెట్ నేను ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా మీ టార్గెట్ ఏంటి మరి? ఎందుకంటే మనం స్టార్ట్ చేయకపోతే రిజల్ట్ ఎప్పటికీ రాదు. ట్రై చేస్తే అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఉంటుంది. సో లెట్స్ కీప్ ట్రయింగ్. ఇప్పుడు నేను నా కుకింగ్ కంప్లీట్ చేసుకున్నాను, మీరు కూడా మీ వర్క్ కంప్లీట్ చేసుకోండి. మరి మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా, లేదా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్లో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. మీ ఛానల్ ఉంటే ఛానల్ నేమ్ కూడా చెప్పండి. మనం ఒకరిని ఒకరం సపోర్ట్ చేసుకుందాము. అండ్ ఫైనల్లీ ఒక స్మాల్ రిమైండర్, వెనకడుగు మాత్రం అస్సలు వేయకండి.
ఇంకా ఈ వెజ్ బిర్యానీ విషయానికి వస్తే చాలా బాగా కుదిరిందండి ఈసారి మాత్రము. నేనైతే ఫుల్గా బాగా తిన్నాను. అండ్ మీకు కూడా ఈ వీడియోలో ఎక్కడైనా ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అయి ఉన్నా, లేదంటే మీరు ఎక్కడైనా మోటివేట్ అయ్యారు అనిపించినా సరే, నాకు ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్ and keep supporting our channel. Thank you for watching. Bye.